మొత్తానికి పాన్ ఇండియా ప్రేక్షకులను ఎప్పటినుంచో ఎంతగానో ఊరిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ రానే వచ్చేసింది. ట్రైలర్ విడుదల అవ్వడంతోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదలైన పుష్ప 2 ట్రైలర్ కనీ విని ఎరుగని రీతిలో వ్యూస్ రాబడుతోంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి మిలియన్ల కొద్ది వ్యూస్, లక్షల కొద్ది లైక్స్ సాధిస్తూ స్పీడ్గా దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే వ్యూస్ పరంగా ఈ ట్రైలర్ ఇప్పటి వరకున్న గత సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసేసింది. వ్యూస్ పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ హిట్ గుంటూరు కారం ట్రైలర్ రికార్డుని బద్దలు కొట్టింది. ఇక లైక్స్ కూడా భారీగానే రాబట్టిన ఈ ట్రైలర్ పెద్దగా రికార్డులు బ్రేక్ చేయలేదు. ఇక అతి తక్కువ టైంలో 1,00,000 వ్యూస్ రాబట్టిన టాలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఆ సినిమాలేంటి? పుష్ప 2 ట్రైలర్ 1,00,000 లైక్స్ అందుకోవడానికి ఎంత టైం తీసుకుంది లాంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తక్కువ టైంలో 1,00,000 లైక్స్ రాబట్టిన ట్రైలర్లలో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా నిలిచింది. ఈ మూవీ ట్రైలర్ కేవలం 3 నిమిషాల్లోనే ఏకంగా 1,00,000 లైక్స్ అందుకొని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా నిలిచింది. ఇక ఈ మూవీ ట్రైలర్ కేవలం 4 నిమిషాల్లోనే 1,00,000 లైక్స్ సాధించింది. ఇక 3వ స్థానంలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమానే ఉండడం విశేషం. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ 1,00,000 లైక్స్ సాధించేందుకు 7 నిమిషాల టైం తీసుకుంది. లాక్డౌన్ టైంలో ఇదో అన్బీటబుల్ రికార్డుగా నిలిచింది. ఇక ఆ తర్వాత 4వ స్థానంలో ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ నిలిచింది. ఈ ట్రైలర్ కూడా 7 నిమిషాల్లో 1,00,000 లైక్స్ రాబట్టింది. అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన RRR ట్రైలర్ 8 నిమిషాలలో 1,00,000 లైక్స్ అందుకొని 5వ స్థానంలో నిలిచింది. ఇక తాజాగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ కూడా 8 నిమిషాల్లో 1,00,000 లైక్స్ రాబట్టి 6వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా స్పీడ్గా 1,00,000 లైకులు అందుకునే విషయంలో సలార్ని బీట్ చేస్తుంది అనుకుంటే కనీసం దాని దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. కానీ వ్యూస్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఏ టాలీవుడ్ మూవీ అందుకోలేనంత ఎత్తులో నిలిచింది. అది సంగతి. మరి అతి తక్కువ టైంలో ఏకంగా 1,00,000 లైక్స్ అందుకున్న ఈ సినిమాల ట్రైలర్ల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పుష్ప 2 ట్రైలర్ వచ్చి రికార్డుల తాండవం చేస్తోంది. యూట్యూబ్ని శాసిస్తోంది, ఇంటర్నెట్ని తగలబెట్టేస్తోంది. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఓ రేంజ్లో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక పుష్ప 2 ఫీవర్ ఇప్పుడల్లా తగ్గేదేలే అన్నట్టు నడుస్తోంది. రోజు రోజుకో రైజ్ అవుతుంది. ఈ రైజ్ ఇంకొక నెల దాకా రూల్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రమోషన్స్ మామూలుగా ఉండవని తెలుస్తోంది. రిలీజ్ అయ్యాక జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా చాలు థియేటర్లు తగలబడడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వైల్డ్ ఫైర్ చేస్తాం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పుష్పరాజ్ సెగ ఇప్పుడు గేమ్ చేంజర్కి తగులుతోంది. ఈ సెగ గేమ్ చేంజర్కి భారీ టార్గెట్ని ఫిక్స్ చేసింది. రామ్ చరణ్కి బాధ్యత పెంచేసింది. అయితే ఉన్నంతలో ఎలాంటి లోటుపాటు లేకుండా నిర్మాత దిల్ రాజు బాగానే ప్లాన్ చేశాడు. కానీ పుష్ప 2కి ఏదైతే హంగామా బస్ క్రియేట్ అయిందో అది గేమ్ చేంజర్ విషయంలో అంత ఎక్కువగా కనిపించలేదన్నది వాస్తవం. 2 పెద్ద పాన్ ఇండియా సినిమాలు అయినా కానీ పుష్ప 2 కంటే గేమ్ చేంజర్ ఎందుకో కొంచెం వెనకబడినట్లు అనిపిస్తోంది. అయితే దానికి కారణాలు కూడా లేకపోలేదు. బడ్జెట్ పరంగా, స్టార్ వాల్యూ పరంగా చూసుకుంటే పుష్ప 2 గేమ్ చేంజర్ 2 తోపే అని చెప్పాలి. కానీ చరణ్ మూవీకి గతంలో ఎదురైన కొన్ని సమస్యలు ఇప్పుడు దాని బజ్ని పుష్ప 2 కంటే కొంచెం తగ్గించేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి సో హైప్ తేవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. సినిమా పడిపోతుందిరా అనుకునే టైంకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేపి మళ్ళీ టాప్ రేస్లో నిలబెట్టాడనే చెప్పాలి. రీసెంట్గా విడుదలైన టీజర్ అంచనాలను పెంచేసింది. విడుదల చేసిన 2 పాటల్లో ఒకటి సోసో అనిపించినా మరొకటి మాత్రం చాట్ బస్టర్గా నిలిచింది. ఆ పాట, టీజర్ 2 కూడా ఆకట్టుకోవడంతో ఇక గేమ్ చేంజర్కి తిరుగు ఉండదులే అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కానీ పుష్ప 2 ట్రైలర్ విడుదలయ్యాక గేమ్ చేంజర్పై బాధ్యత ఇంకా ఎక్కువైంది. అందుకే మళ్ళీ సోషల్ మీడియాలో హంగామా షురూ చేయడానికి ఈ నెల 20న మరో సాంగ్ లాంచ్ చేయబోతున్నారు గేమ్ చేంజర్ టీం. ఇదొక మెలోడీ డ్యూయట్. తమన్ ఈ పాట గురించి ఇప్పటికే పలుమార్లు తెగ ఊరించేశాడు.
అందువల్ల ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. ఇక ఈ పాట విజువల్ వండర్గా నిలిచి ఫ్యాన్స్ను ఆకట్టుకుందంటే ఇక గేమ్ చేంజర్ వెనక్కి చూసుకునే పని లేదు. విపరీతంగా బజ్ డబుల్ అవ్వడం పక్కా. కానీ ఎంత భారీ బజ్ ఉన్నా కానీ చివరికి కంటెంటే సినిమాని నిలబెట్టేలా చేస్తుంది. పుష్ప 2 గేమ్ చేంజర్. ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమాలైనా విడుదలయ్యాకే వాటి సత్తా ఏంటో తెలుస్తుంది. మరి చూడాలి ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాక ఏ విధంగా సత్తా చాటుతాయనేది. ఇది సంగతి. మరి లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎట్టకేలకు పాన్ ఇండియా ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ విడుదలైంది. విడుదల అవ్వడంతోనే సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. రికార్డులు బద్దలు కొడుతోంది. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయాన్ని అల్లాడించే సమయంగా మార్చారు బన్నీ ఫ్యాన్స్. పుష్ప 2 ట్రైలర్ని కని విని ఎరుగని రీతిలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మిలియన్స్ కొద్ది వ్యూస్, లక్షల కొద్ది లైక్స్పై దండయాత్ర చేస్తోంది. ఇప్పటికీ పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కోట్ల వ్యూస్తో దూసుకుపోతోంది. వ్యూస్ పరంగా ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసేసింది. ఒక సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. గతంలో తెలుగులో వచ్చిన ట్రైలర్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ హిట్ గుంటూరు కారం ట్రైలర్ 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన ట్రైలర్గా నిలిచింది. అప్పట్లో ఈ ట్రైలర్ సెన్సేషన్ అయింది. సోషల్ మీడియాని గిర్రున ఊపేసింది. ఈ ట్రైలర్కు 24 గంటల్లో ఏకంగా 37.68 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ ట్రైలర్తో పండగ వాతావరణం సృష్టించారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా ట్రైలర్ కూడా సూపర్ స్టార్ రికార్డు దరిదాపుల్లో కూడా రాలేదు. కానీ ఆ రికార్డుని పుష్ప 2 ట్రైలర్ మాత్రం బ్రేక్ చేసింది. అది కూడా కేవలం 15 గంటల్లోపే ఈ రికార్డును బద్దలు కొట్టేసింది. రిలీజ్ అయిన 15 గంటల్లోనే ఏకంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. దీంతో టాలీవుడ్లో 24 గంటలు గడవక ముందే అత్యధిక వ్యూస్ అందుకున్న ట్రైలర్గా పుష్ప 2 న్యూ రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా 42 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్ 24 గంటలు పూర్తయ్యేసరికి 50 మిలియన్ల వ్యూస్ అందుకోవడం గ్యారంటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుమారు 2 నిమిషాల 48 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా సినిమా కావడం, పైగా భారీ బజ్ క్రియేట్ కావడంతో పుష్ప 2 ఈ రేంజ్లో వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది సంగతి. మరి మిలియన్ల వ్యూస్తో ఇంటర్నెట్ని రూల్ చేస్తున్న పుష్ప ది రూల్ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.